అవతార్ మెహర్ బాబా की జై. అందరికీ జై బాబా అండి. ముందుగా ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. Beloved God, help us all to love you more and more and more and more and still yet more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. అవతార్ మెహర్ బాబా की జై. సో నిన్న మనం ప్రస్తుతం మనం ద ప్లేన్స్ అనే చాప్టర్లో ఉన్నామండి గాడ్ స్పీక్స్లో. అందులో 6th ప్లేన్ వరకు స్టడీ చేసాం. ఈరోజు 7th ప్లేన్లోకి ఎంటర్ అవ్వాలి. అయితే దానికి ముందుగా నిన్న మనం ఒక ఫుట్ నోట్ ఒకటి చదవడం మర్చిపోయామండి. అది 6th ప్లేన్కి సంబంధించి వస్తుంది, క్రిందనే ఉంది అది. శ్రీలక్ష్మి గారు మీరుంటే ఒకసారి ఫుట్ నోట్ చదివేసి దాని గురించి మనం చెప్పుకొని అప్పుడు 7th ప్లేన్లోకి వెళ్దాం. ఓకే అండి. జై బాబా. జై బాబా అండి. Like an aching tooth that gradually works loose but does not fall out for a long time, the false ego remains until the last stage of the first spiritual journey, although it becomes increasingly faint as the soul advances on the path, only to vanish forever in the final fana of the 7th plane, to be replaced by the unlimited real ego. స్క్రోల్ చేయండి కొంచెం. అయిపోయిందా? అంటే ఈ మనకి దంతాలు పళ్ళు అవన్నీ కదిలిపోతూ ఉంటాయి కదా, అట్లా కదిలిపోయిన ఆ పన్ను నొప్పి కలిగిస్తున్న ఆ దంతం చాలా కాలం వరకు అలాగే కదులుతూనే ఉంటుంది, నిలబడి ఉంటుంది, పూర్తిగా విడిలిపోదు అనమాట. కానీ కొంతకాలం అయిన తర్వాత నొప్పి లేకున్నా కానీ అది అలా బలహీనంగా ఊగుతూనే ఉంటుంది. అది ఊడిపోకుండా అట్లా నిలబడే ఉంటుంది. అంటే ఆఖరి అంచులో ఉంటుంది అనమాట, పట్టుకొనే ఉంటుంది, కానీ ఏ క్షణంలోనే రాలిపోవచ్చు, అట్లా ఉంటుంది అనమాట. అలాగే ఈ మనకు ఉన్న అసత్యమైన అహం కూడా మార్గంలో పురోగమించే కొలది మన సంస్కారాలన్నింటినీ కూడా పలచన చేసుకుంటూ బలహీనపరుచుకుంటూ ఈ మొదటి ఆధ్యాత్మిక ప్రయాణంలో చివరి దాకా కొనసాగుతుంది. ఆ చివరికి ఎప్పుడైతే 6వ భూమికలోకి వచ్చిందో అప్పుడు ఆఖరి అయిన ఆ సంస్కారం చూడటము, ఆ మానసిక దృష్టితో చూడటం అనే సంస్కారం మాత్రమే మిగిలి ఉంటుంది. పైగా తను మనసును అనే భావాన్ని కలిగి ఉంటుంది. మనసునే తాననే భావంతో తను భగవంతుని మాత్రమే చూస్తూ ఉంటుంది అనమాట. అదేవిధంగా ఎప్పుడైతే ఆఖరి ఆ మనసు కూడా నాశనం అయిపోతుందో, దాన్ని మనం మనోనశ అంటాం కదా, ఆ మనసు కూడా నాశనం అయిపోయినప్పుడు ఈ 7th ప్లేన్ల యొక్క ఆఖరి ఫన అనే దశకి చేరుకుంటుంది అని చెప్పేసి చెప్తున్నట్టు అర్థమవుతుందండి. జై బాబా. అది అన్లిమిటెడ్ రియల్ ఈగో, అంటే అపరిమితమైన నిజమైన అస్తిత్వంలోకి చేరిపోతుంది అనమాట. రీప్లేస్ అవుతుంది మన అస్తిత్వం కాస్త. మన పరిమితమైన అస్తిత్వం అంతా పూర్తిగా పోయి అపరిమితమైన నిజమైన అహం అనేది మనకి ఆవరిస్తుంది అనమాట. అప్పుడు మనం భగవంతుడు అని ఆ స్వస్వరూప జ్ఞానాన్ని పొందుతాము అనేసి అంటాం. జై బాబా అంటే అనుకుంటున్నాను. ఎవరైనా మాట్లాడతారండి? నాగేశ్వర గారు ఏదైనా సమాప్తి చేయలేదు కదండి నిన్న? చేయలేదు, అది ఇది కలిపి తేరా ఒక్కసారి కొంచెం పైకి రోల్ చేయరా. 6వ భూమికలో ఉన్నాం మనం. 6వ భూమిక ముగింపుకి వచ్చిందండి గాడ్ స్పీక్స్లో. బాబా ఏం చెప్తున్నారంటే 6వ భూమికలో ఉన్న మానవాత్మకు ఉండే ఎరుక ఏంటి? నేను మనస్సును. అంటే అతను ఏ వ్యవహారం చేసినా ఆ మనస్సుతో చేస్తాడనమాట. అది అంచేత అతనికి ఉన్న ఒకే ఒక్క అనుభవం ఏంటి? మనస్సు ద్వారా భగవంతుణ్ణి చూడడము. నిన్న అనుకున్నాం ఆ సీస్ అని ఎక్కడ వాడినా బాబా కొటేషన్స్లో పెట్టారు. అంటే నేరుగా వచ్చే అర్థం కాదు సుమా, మామూలు కళ్ళతోటి మనం వస్తువులను చూసినట్టు కాదు.
దాని అర్థం చూస్తే టు ఫైండ్ అవుట్, టు డిస్కవర్, టు సెన్స్ అనేటువంటి అర్థాలు కూడా ఉన్నాయి. టు సీ అనేదానికి అంటే కనుగొనడము. అంచేత భగవంతుడిని ఇక తెలిసేసుకున్నాడు అనమాట. ఎస్, ఇది సత్యము భగవంతుడు అనేటువంటిది తెలిసిపోయింది అతనికి. అంచేది ఇంకా మిగిలినటువంటి వాటి మీద ఏ రకంగానూ అతనికి ఇంకా ఏమీ ఉండదు. అది బాబా కూడా అక్కడ చివరి లైన్లో చెప్తున్నారు చూడండి. మనము స్థూల ప్రపంచములో, సూక్ష్మ ప్రపంచములో వస్తువులను ఎంత స్పష్టంగా చూస్తామో అంతకంటే స్పష్టంగా పసిగట్టగలదట ఇతను భగవంతుడి గురించి. అది ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఒక గజదొంగ ఉన్నాడు ఒక రాజ్యంలో. అతను ఫలానాది కొల్లగొట్టాలి అనుకుంటే తిరుగులేడు, ఇక ఎవడో ఆపలేడు. అంత నేర్పు కలిగినటువంటి గజదొంగ. అతను ఏదో ఒక పని మీద ఒక 6 నెలల పాటు వేరే ఊరు వెళ్ళిపోయాడు. ఏదో పని మీద, కూతురి పెళ్ళో ఏదో ఉంది. తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి చక్రవర్తి యొక్క ఆ ఖజానాని కొల్లగొట్టాలి అనుకున్నాడు. చక్రవర్తికి తెలిసి ఆ ఖజానాని ఎక్కడికో షిఫ్ట్ చేశాడు. అతను ఆ రాత్రికి ఒక పేదరాజు పెద్దమ్మ ఇంటి దగ్గర ఉన్నాడు. కానీ మనసంతా ఎప్పుడు కొల్లగట్టేయాలి అని చూస్తున్నాడు. ఈలోగా అసలు విషయం తెలిసిపోయింది. ఆ రాజు ఆ ఖజానాని ఆ పేదరాజు పెద్దమ్మ ఇంట్లోనే ఆ పక్కన ఉన్నటువంటి పోర్షన్లోకి షిఫ్ట్ చేశాడు. ఇది తెలిసిపోయింది అతనికి. తెలిసిపోయింది అంటే అతనికి దొంగగా కొన్ని జాడలు ఉంటాయి కదా, అవన్నీ కనిపించాయి అతనికి. సో అతనికి ఇంకా నిద్ర ఉండదు, ఆహారం ఉండదు, కొల్లగొట్టేయాలి కదా. తెలిసిపోయింది కదా అతనికి. అది పరిస్థితి అనమాట. ఈ 6వ భూమికి వాడికి తెలిసిపోయింది అసలు ఖజానా, అసలు విలువైనది, అసలు వస్తువు భగవంతుడే. సో ఆ జాడలు కూడా ఇతను పసిగడుతూ ఉంటాడనమాట ఆ 6వ భూమికలో ఉండగా. అది ఇక్కడ బాబా చెప్పారు. అయితే ఇంకా బాబా ఏం చెప్తున్నారు, జీవాత్మ అనేక సంస్కారాలను పోగు చేసుకుంటూ ఖర్చు చేసుకుంటూ, పోగు చేసుకుంటూ ఖర్చు చేసుకుంటూ వస్తుంది. ఇవన్నీ బద్ధ వ్యతిరేకమైన అనుభవాలు పొందుతూ వస్తుంది. ఈ 6వ భూమికి అనగా చిట్ట చివరికి వచ్చేసాడు. ఎక్కువ జస్ట్ అవుటర్లో ఉన్నాడనమాట. అంచేత సంస్కారములు తక్కువైపోతాయి. ఉన్న సంస్కారముల మధ్య వైరుధ్యం కూడా చాలా చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అది ఇక చిట్ట చివరి ఆ సంస్కారము యొక్క జాడ మాత్రమే మిగిలి ఉంది అని చెప్పవచ్చు. అయితే ఆ జాడ ఉన్న కారణముగా ఈ ద్వంద్వము యొక్క అనుభవము ఇంకా ఇతనికి వేళ్లాడుతూ ఉంది. ఆ కారణంగానే నేను వేరు, భగవంతుడు వేరు అనుకుంటూ భగవంతుణ్ణి చూసేటువంటి అనుభవం మాత్రమే ఇతనికి ఉంది. అది మనం మర్చిపోకూడదన్నమాట. ఇక చివరిలో ఫుట్నోట్లో బాబా ఏం చెప్తున్నారు, మనం పన్ను నొప్పి వచ్చింది అని పసిగట్టగానే ఆ పన్ను చూస్తే చాలా గట్టిగా ఉంటుంది. అది చాలా గట్టిగా ఉంటుంది. అంచేత తీసేయడానికి కుదరదు. అది డాక్టర్ దగ్గరికి వెళితే పన్ను నొప్పికి మందు ఇస్తాడు, కానీ పన్ను అప్పుడే తీసేయకూడదని అంటాడు. కానీ ఆ నొప్పి వచ్చిన పన్ను క్రమంగా వదిలవుతూ ఉంటుంది కదా. అది వదిలవుతూ ఉంటుంది కానీ తీయడానికి కుదరదు. అది నొప్పి పెడతానే ఉంటుంది. వదిలిపోయింది అది, కానీ నొప్పి పెడతా ఉంటుంది. అలాగే మనలో ఉన్నటువంటి అసత్య అహం, ఫాల్స్ ఈగో అన్నారు బాబా. అది ఇన్నాళ్ళు మన సతాయిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఆ లూజ్ అయిపోయి ఇక ఎప్పుడైనా ఊడిపోవడానికి సిద్ధంగా వేలాడుతూ ఉన్నట్టుగా ఈ 6వ భూమికి వాడికి ఫాల్స్ ఈగో ఇంక సతాయించదు, వేధించదు, ఎప్పుడైనా ఊడిపోద్ది. అది ఆ స్థితి అనమాట. అది అవుటర్ అంటాం చూడండి. మనం ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళితే ఆ సికింద్రాబాద్ జస్ట్ ముందు ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జి దగ్గర ఆపేసేయడానికి కూడా రైలు సికింద్రాబాద్ కనపడిపోతుంది మనకి అన్నీ. కానీ ఇంకా దిగినా కుదరదు మనకి. ఎందుకని అక్కడ ప్లాట్ఫారాలు అవి ఉండవు కదా. అదే అనమాట. అటువంటి స్థితి ఈ 6వ భూమిక స్థితి అని చెప్తున్నారు బాబా. జై బాబా సార్. జై బాబా. మనం నెక్స్ట్ 7th ప్లేన్ మూవ్ అవుతామండి. బాబు గారు మీరు చదవాలి. జై బాబా సార్. జై బాబా. జై బాబా. 7th ప్లేన్
This experience of duality lingers on and on until the final involution of consciousness of the mental conscious human soul. అయితే ఈ ద్వంద్వం యొక్క అనుభవం అనేటువంటిది అలా కొనసాగుతూనే ఉంటుంది అనమాట. అలా పట్టుకుని వేలాడుతూనే ఉంటుంది. ఎప్పటిదాకా ఫైనల్ ఇన్వల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అది మెంటల్ కాన్షియస్ హ్యూమన్ సోల్. ఆఖరి అంతర్ముఖ అనుభవం వచ్చే వరకు కూడా అది కొనసాగుతూనే ఉంటుంది. ఈ మానవాత్మకి ఉన్న స్థితి అనమాట. అండ్ లీడ్స్ ది సోల్ టు డిసోసియేట్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ది మైండ్. అది ఆత్మని ముందుకు నడిపిస్తామన్నమాట. అంతర్ముఖం అయ్యే కొద్ది అది మైండ్ అనుకోవడం. ఇప్పుడు దాకా 6th ప్లేన్ అంటే మైండే కదండి. ఆ మైండ్ నుంచి డిసోసియేట్ అయ్యే వరకు నడిపిస్తుంది అనమాట. అది అంతవరకు తీసుకెళ్తుంది. ది కాన్షియస్నెస్ ఆఫ్ ది మైండ్ హ్యాడ్ ఆబ్జెక్టిఫైడ్ గాడ్. అంటే ఈ 6th ప్లేన్లో మైండ్తో తాదాత్మ్యం చెందుతాడు. నేను మైండ్ని మాత్రమే అనుకుంటాడు కదా. అది ఇక్కడ ఆబ్జెక్టిఫైడ్ గాడ్ అంటే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, అంటే సీయర్ వేరు, సీన్ వేరు. అంటే ఒక బాబాని ఒక ఆబ్జెక్ట్, అంటే గాడ్ని ఒక ఆబ్జెక్ట్ కింద చూస్తున్నాడు అనమాట. ఇక్కడ ఈ కాన్షియస్నెస్ ఆఫ్ ది సోల్లో ఈ గాడ్ని ఒక ఆబ్జెక్ట్ కింద చూస్తుంది. అంటే సీయరు సీను వేరు అనేటువంటిది ఇక్కడ ఈ స్థితి అనమాట. అండ్ మేక్స్ ది సోల్ అసోసియేట్ ఇట్ సెల్ఫ్ విత్ ఇట్స్ ఓన్ సెల్ఫ్, ది సోల్ ఆర్ ఆత్మ. అలా డిసోసియేట్, మైండ్ నుంచి డిసోసియేట్ అయ్యి ఆ సోల్ని ఈ సెల్ఫ్ అనేటువంటిది క్యాపిటల్ సెల్ఫ్ అండి. ఇది అంటే స్వస్వరూపంతో అసోసియేట్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. అంటే ఇంకా అది జర్నీ పూర్తవుతుంది అనమాట. 6th నుంచి 7th వచ్చే స్థితిలో ఏమవుతుంది అనమాట, మైండ్ నుంచి డిసోసియేట్ అయ్యి అలా స్వస్వరూపంతో అసోసియేట్ అవుతుంది అనమాట. దస్ ది కాన్షియస్నెస్ ఆఫ్ ది సోల్ ఈజ్ నౌ సెట్ టు ఎక్స్పీరియన్స్ ఎట్ లాస్ట్ ది కాన్షియస్నెస్ ఆఫ్ ది 7th ప్లేన్. అలాగా ఈ ఆత్మ యొక్క చైతన్యం ఆఖరి చైతన్యం అయినటువంటి 7వ భూమికిని అనుభవంలోనికి తెచ్చుకుంటుంది అనమాట. హియర్ ఆన్ ది 7th ప్లేన్ ది సెల్ఫ్ కాన్షియస్ హ్యూమన్ సోల్ ఈజ్ కాన్షియస్ ఆఫ్ హిమ్సెల్ఫ్ యాజ్ గాడ్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ఫినిట్ పవర్, ఇన్ఫినిట్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫినిట్ బ్లిస్. ఇక్కడ ఈ స్వస్వరూప జ్ఞానం ఉన్నటువంటి మానవాత్మ అది దానికి ఏముంది ఇస్తుందన్నమాట, తానే భగవంతుని అనేటువంటి అనుభవం పొంది దానికి మనకి ఇన్ఫినిట్ నాలెడ్జ్, ఇన్ఫినిట్ పవర్, ఇన్ఫినిట్ బ్లిస్, అనంత శక్తి, అనంత ఆనందము, అనంత జ్ఞానము 3 కూడా అనుభవంలోనికి తెచ్చుకుంటుంది. ఫర్ ది మెంటల్ కాన్షియస్ హ్యూమన్ సోల్ టు క్రాస్ ది 6th ప్లేన్ అండ్ ఎక్స్పీరియన్స్ ది 7th ప్లేన్ బై హిస్ ఓన్ ఎఫర్ట్స్ ఈజ్ క్వైట్ ఇంపాసిబుల్. అది ఈ మెంటల్ కాన్షియస్ 6వ భూమికలో ఉన్నటువంటి 5-6 భూమికలు 6వ భూమికలో ఉన్నటువంటి మానవాత్మకి ఆ 6వ భూమికి దాటి ఈ 7వ భూమిక అనుభవాన్ని పొందడానికి, సొంతంగా పొందడం అనేటువంటిది అసంభవము అని బాబా చెప్తారు. క్వైట్ ఇంపాసిబుల్ అని చెప్పారు కరెక్ట్గా. At this stage, the grace of a perfect master is absolutely essential to help the mental conscious human soul to dissociate himself from the consciousness of the mind and to make him realize his unity with the infinite state, to experience infinite bliss consciously and to realize that he was eternally in bliss. ఈ స్థితిలో సద్గురు యొక్క కృప అది ఆయనకి అవసరం అన్నమాట. చాలా అవసరం. ఏంటి, దేనికి? ఈ మెంటల్ కాన్షియస్ హ్యూమన్ సోల్కి ఆ మైండ్ తోటి డిసోసియేట్ అవ్వడానికి, అలాగే భగవంతుడితో ఐక్యతని అతను అనుభవించడానికి, ఆ అనంత స్థితిని చేరడానికి ఇది చాలా, అంటే సద్గురువు యొక్క కృప చాలా అవసరము. టు ఎక్స్పీరియన్స్ ఇన్ఫినిట్ బ్లిస్ కాన్షియస్లీ అండ్ టు రియలైజ్ దట్ హీ వాజ్ ఎటర్నల్లీ ది బ్లిస్ ఇన్ బ్లిస్. అంటే ఈ అనంతమైనటువంటి ఆనందాన్ని అనుభవించడానికి, ఆ చైతన్యపూర్వకంగా అనంతమైనటువంటి ఆనందాన్ని అనుభవించడానికి, అనంతమైనటువంటి ఆనందంలోకి ఆయన అనుభవాన్ని పొందడానికి ఇది చాలా అవసరము అని బాబా చెప్తున్నారు. అంటే ఇందులో చెప్పింది ఏంటంటే, ఈ స్వస్వరూప జ్ఞానం అనేటువంటిది వస్తుంది. అప్పటిదాకా తాను మైండ్ అనుకున్నటువంటి ఆరో భూమికలో ఉన్నటువంటి ఆత్మ తాను ఇక మాత్రం ఎంత మాత్రమో మనస్సు కాదు అని తన స్వస్వరూప జ్ఞానాన్ని పొందడం, దీన్ని పొందడానికి 6 నుంచి 7 రావడానికి సద్గురు యొక్క కృప చాలా అవసరం అని ఇందులో చెప్తున్నారు.
మూడో పాయింట్ ఏంటంటే ఇంకా అది అతనికి ఈ అంతర్ముఖం అయ్యి ఎటర్నల్ బ్లిస్లోకి వెళ్ళిపోతాడు అనమాట. మూడోది. జై బాబా సార్. జై బాబా. క్వశ్చన్స్ ఉన్నాయండి ఎవరు? సార్ మీరు సమ్మప్ చేయండి సార్. జై బాబా అండి. ఇక 7వ భూమికలోకి వచ్చేసామండి. బాబా చెప్పినటువంటి వివరణ ప్రకారము గ్రాస్ చైతన్యం ఉన్నటువంటి జీవాత్మ తాను గ్రాస్ బాడీనే అనుకుంటుంది. ఎందుకని తనకి గ్రాస్ బాడీ యొక్క ఎరుక మాత్రమే ఉంటుంది కాబట్టి. అలాగే సటిల్ కాన్షియస్నెస్ ఉన్నప్పుడు, అంటే సటిల్ బాడీ యొక్క కాన్షియస్నెస్ ఉన్నప్పుడు తాను ప్రాణశక్తిని అనేటువంటి అనుభవాన్ని పొందుతుంది. అలాగే మానసిక సామ్రాజ్యంలోకి అడుగు పెట్టగానే తను మనస్సుని అనేటువంటి అనుభవాన్ని పొందుతుంది. కానీ 6వ భూమికకు వచ్చేటప్పటికీ ఆ మనస్సు ద్వారా తన స్వస్వరూపము అయినటువంటి ఆ భగవంతుణ్ణి నేరుగా పసిగడుతుంది. ఇది కదండి మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాం. అయితే ఆ మనస్సు 6వ భూమిక వరకు అది వేలాడుతూనే ఉంటుంది జీవాత్మకు. అది రాలిపోతే కానీ భగవద్ అనుభవము ప్రసాదించడము జరగదు. అది రాలిపోవడమే మనం మనోనాశ్ అనుకుంటూ ఉంటాం కదండి. అది సో 6వ భూమిక వరకు అంచేతే అది ఇల్యూషన్ యొక్క పరిధిలోనే నడుస్తుంది. 7వ భూమిక మాత్రమే సత్యము అని మనం చెప్పుకుంటూ వచ్చాం కదండి. అది అయితే సెల్ఫ్ అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. ఒక చాక్లెట్లు ఉంటాయి. ఆ చాక్లెట్లు బాదం పిక్క, ఆల్మండ్ నట్ ఉంటుంది కదండి. దాని చుట్టూ చాకులేట్ ఒక పొరగా వేస్తే దాన్ని చాక్లెట్ అంటాం. దాని చుట్టూ ఆరెంజ్ ఒక పొరగా వేస్తే ఆరెంజ్ క్యాండీ అంటాం. దాని చుట్టూ పైనాపిల్ ఒక పొరగా వేస్తే అది పైనాపిల్ క్యాండీ అంటాం. కానీ నిజానికి అవి ఆల్మండ్ నట్సే అవన్నీ కూడా. సరే, ఒరిజినల్ అవి ఆల్మండ్ నట్స్. పైన ఊరికే తొడుగులు ఇవన్నీ తగిలిస్తూ ఉన్నాం. అలాగే జీవాత్మ రాయి నుంచి మానవుడిగా ఇన్ని రూపాలు చూస్తే ఒరిజినల్గా అది భగవంతుడే, పరమాత్మయే ప్రయాణం ప్రారంభించాడు కదా. ఆ పై తొడుగును బట్టి మనం ఫలానా అని ఆ రూపం దానికి అంటగడుతూ ఉన్నాం మనం కదా. అది గమ్యం ఏమిటి? ఆ జీవాత్మ యొక్క గమ్యము నిజానికి తాను ఆ బాదం పిక్కని అని తెలుసుకోవడమే. అది సెల్ఫ్ అంటే ఆ స్వస్వరూపము. దాని స్వస్వరూపం ఏమిటి? బాదం పిక్కది. పైన వేసినటువంటి పొరలన్నీ కూడా ఇవి ఫాల్స్ సెల్ఫ్లు అన్నమాట. ఇవన్నీ కూడా అంచేత ఆ మనసు కారణముగా ఆ పై పొర ఏర్పడుతుంది. ఆ మనసు కనుక రాలిపోతే ఇక ఏమీ లేవు, నగ్నముగా అది నేను బాదం పిక్కని అని చెప్పగలుగుతుంది. అది ఇక్కడ బాబా చెప్తూ ఉన్నారన్నమాట. అంచేత ఈ మనసు రాలిపోగానే స్వస్వరూప అనుభవం రాగానే అప్పుడు మనం ఏం చెప్పొచ్చారు? జీవాత్మ 7వ భూమికలో అడుగుపెట్టింది అని అర్థము. అది ఇప్పటి వరకు ఆ నేనుని అనుభవించడం కోసము ఫస్ట్ స్థూల శరీరం యొక్క ఎరుక అవసరమైంది. తర్వాత ఆ సూక్ష్మ శరీరం యొక్క
ఎరుక అవసరమైంది. తర్వాత మానసిక శరీరం యొక్క ఎరుక అవసరమైంది. కానీ 7వ భూమికలోకి రాగానే ఏ మాధ్యమము అవసరం లేకుండా నేరుగా స్వస్వరూపము ద్వారా తాను భగవంతుణ్ణి, వేరు కాదు అని తెలిసిపోయింది. అంచేత అతని భగవంతుడికి 3 ప్రధాన లక్షణాలు ఉన్నాయి. అవేంటి? అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత ఆనందము. అంచేత ఇవి వెంటనే ఆ స్థితిలోకి వెళ్ళగానే ఇవి అనుభవంలోకి వచ్చేస్తాయి. అది సార్. జై బాబా. జై బాబా సార్. నెక్స్ట్ పేరా కూడా చదివేశారు కదండి, ఒక్క నిమిషం లక్ష్మణ్. అయితే మనము బ్రీఫ్ వెర్షన్లో ఒక బొమ్మ కూడా వేసుకున్నామండి. మరి అందరూ చదివేరు లేదో నాకు తెలియదు. అంటే ఈ భూమికలు ప్రయాణం ఎలా ఉంటుంది? ఒక చిన్న ఉదాహరణగా, ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లుకి ముందు 3 మెట్లు ఉన్నాయి. 1వ భూమిక, 2వ భూమిక, 3వ భూమిక. ఆ 3 మెట్లు ఎక్కేశాడు. అవి పెద్ద కష్టం కాదు ఆ మెట్లు, ఎందుకంటే పక్కనే రైలింగ్స్ ఉంటాయి. ఆ ఊత పట్టుకుని ఎక్కేయచ్చు, పాక్కుంటా కూడా ఎక్కేయచ్చు. ఎలాగో వెళ్ళిపోయాడు, స్వప్రయత్నం మీద ఎక్కేశాడు, అయిపోయింది. హాల్లోకి వెళ్ళాడు. హాల్లో మొట్టమొదటి గడప దగ్గర 4వ భూమికి దాటేశాడు. హాల్ లోపలికి వెళితే 5వ భూమికి దాటేశాడు. లోపలికి చిన్న మెట్లు ఉన్నాయి కదా, అవి కూడా పైకి ఎక్కేశాడు. 6వ భూమిక, ఇంటి పైకప్పు మీదకు వచ్చేసాడు. ఇక సూర్యుడు కనపడుతున్నాడు పైన, ఎక్కడో ఉన్నాడు, అది 7వ భూమిక. సో స్వప్రయత్నం మీద ఇంటి పైకప్పు దాకా ఎలాగో పాకేస్తాడు వీడు, ఎందుకని ఆధారాలు పట్టుకొని వెళ్ళిపోయాడు. కానీ ఇంటి పైకప్పు 6వ భూమిక అన్నప్పుడు, సూర్యుడు 7వ భూమిక ఉన్నప్పుడు వీడు స్వప్రయత్నం మీద ఎలా వెళ్ళగలడు సూర్యుడు దాకా? ఏమీ ఆధారం లేదు, మధ్యలో రైలింగ్స్ లేవు, పట్టుకోవడానికి ఊత లేరు, పాకడానికి నేల లేదు. సో ఎవడి భుజాల మీద కూర్చుని వెళ్ళగలడు. సరే, అది సద్గురువు భుజాలన్నా అవ్వచ్చు, అవతార పురుషుడి భుజాలన్నా అవ్వచ్చు. ఆయన సహాయంతో మాత్రమే ఆ ఇంటి పైకప్పు మీద నుంచి సూర్యుడు వరకు ఎగరగలడు. అది ఇక్కడ బాబా చెప్తున్నారు. అంచేత 6వ భూమిక వరకు స్వప్రయత్నం మీద ప్రయాణము చెయ్యవచ్చు. 6 నుంచి 7కి వెళ్ళాలంటే మాత్రము తప్పనిసరిగా అతను సద్గురువు యొక్క సహాయము, సద్గురువు లేక అది అవతార పురుషుడు, వాళ్ళ అనుగ్రహము ద్వారా మాత్రమే అక్కడికి చేరుకోగలడు. అది ఆ విషయం కూడా ప్రధానంగా ఇక్కడ బాబా చెప్పేశాను. అయితే ఈ జీవాత్మ ప్రయాణానికి ప్రారంభించక ముందు ఇతడు పరమాత్మయే. పరమాత్మ అంటే అనంతమైన ఆనందమే. కానీ ఈ స్వప్నావస్థలోకి ప్రవేశించిన కారణంగా అతను నేను అబలను, నేను దుర్బలుణ్ణి, నేను ఇది, నాకు అది లేదు, ఇది లేదు అనేటువంటి ఈ ఆనందాన్ని పోగొట్టుకునేటువంటి పరిస్థితిని అనుభవిస్తూ వచ్చాడు. అది వదిలిపోయింది కదా, ఇప్పుడు ఊడి రాలిపోయింది అదంతా. కాబట్టి తన ఒరిజినల్ క్యారెక్టర్ అయినటువంటి అనంత ఆనందము అది శాశ్వతంగా ఇక అనుభవిస్తాడు అతను, ఎందుకంటే రాలిపోయింది కదా, ఇంకా ఆటంకాలు లేవు ఆ అనుభవానికి. జై బాబా సార్. జై బాబా. నెక్స్ట్ పారాగ్రాఫ్ రమణ రోజు గారికి అసైన్ అయిందండి. సో చదివేమంటారా నన్ను? చదవండి సార్, చదువుతాం. So it is that the self-conscious human soul of the 7th plane is now fully conscious of the self as infinite and eternal, and is now also conscious of the source of energy and mind, which were nothing but the shadowy aspects of his own infinite power and infinite knowledge. ఇలాగ స్వస్వరూపం పొందినటువంటి మానవాత్మ, 7వ భూమికలో ఉన్నటువంటి ఈ స్వస్వరూపం పొందినటువంటి మానవాత్మ ఇప్పుడు దానికి ఆ స్వస్వరూప జ్ఞానము, ఆ అనంతత్వము, ఆ శాశ్వతత్వము అన్ని అనుభవంలోనికి వస్తాయి. అండ్ ఈజ్ నౌ ఆల్సో కాన్షియస్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ మైండ్. అంతేకాకుండా అది కింద భూమికలకు చెందినటువంటి
ప్రాణశక్తి యొక్క అనుభవము, అలాగే ఆరో భూమికి సంబంధించినటువంటి మనసు యొక్క ఎరుక ఇది ఈ 7వ భూమికిలో ఉన్న మానవాత్మకి వస్తుంది. విచ్ వర్ నథింగ్ బట్ ది షాడోవీ ఆస్పెక్ట్స్ ఆఫ్ హిజ్ ఓన్ ఇన్ఫినిట్ పవర్ అండ్ ఇన్ఫినిట్ నాలెడ్జ్. ఈ సోర్సు అంటే ప్రాణశక్తి, ఈ మనస్సు, ఈ రెండు కూడా ఆ భగవంతుడి అనంతతత్వం అయినటువంటి ఆ అనంత శక్తి, అనంత జ్ఞానం యొక్క నీడలు మాత్రమే అని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు పూర్తి అనుభవం వస్తుందంట. దిస్ సెల్ఫ్ కాన్షియస్ హ్యూమన్ సోల్ విచ్ ఈస్ నౌ సెల్ఫ్ రియలైజ్ ఆర్ గాడ్ రియలైజ్ నాట్ ఓన్లీ ఎక్స్పీరియన్సెస్ ఇన్ఫినిట్ పవర్, ఇన్ఫినిట్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫినిట్ బ్లీస్, బట్ సైమల్టేనియస్లీ రేడియేట్స్ దెమ్. అది ఈ స్వస్వరూప జ్ఞానం పొందిన ఆత్మ, భగవదనుభవం పొందినటువంటి ఈ ఆత్మ వాటిని ఈ అనంత శక్తి, అనంత ఆనందము, అనంత జ్ఞానము, ఈ మూడింటిని అనుభవంలోకి తెచ్చుకోవడమే కాకుండా వాటిని ప్రసరిస్తుంది అనమాట. రేడియేట్ చేస్తూ చుట్టూ రేడియేట్ చేసేటువంటి ఆ స్థితి కూడా వస్తుంది దీనికి. సమ్టైమ్స్ ఇన్ సర్టన్ కేసెస్ సచ్ సెల్ఫ్ కాన్షియస్ హ్యూమన్ సోల్స్ ఆల్సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఇన్ఫినిట్ పవర్, నాలెడ్జ్ అండ్ బ్లిస్ directly and consciously for the emancipation of other souls from their impressions and their respective associations with the gross, subtle and mental forms and worlds. కొన్నిసార్లు ఈ శక్తులను కూడా, ఈ మూడింటిని కూడా ఉపయోగించగలదు అనమాట. ఈ ఈ ఈ స్వస్వరూప జ్ఞానం పొందినటువంటి మానవాత్మ ఈ అనంత శక్తి, అనంత ఆనందము, అనంత శక్తి, అనంత ఆనందం, అనంత జ్ఞానం మూడింటిని కూడా అది డైరెక్ట్గా ఉపయోగించగలదు అనమాట. దేనికోసం? ఇంకా స్థూలంలో ఉన్నటువంటి, సూక్ష్మంలో ఉన్నటువంటి ఈ మానవత్వాన్ని రక్షించడం కోసం, అంటే ఆ ప్రపంచం నుంచి బయటకు తీసుకురావడం కోసం, వాళ్ళని ముముక్షులను చేయడం కోసం, పైకి తీసుకురావడం కోసం, విముక్తి చేయడం కోసం, వాళ్ళ యొక్క సంస్కారాల నుంచి బయటకు తీసుకురావడం కోసం వీటిని ప్రత్యక్షంగా కూడా ఉపయోగిస్తుంది అనమాట. ఇన్ ఇట్స్ ట్రావెల్ to gain self-consciousness, the individual eternal Atma, soul, unconscious of its infinite state in Paramatma, gathered and experienced the innumerable diverse impressions, and all the while associated itself with finite and ephemeral existences, unfolding the gross, subtle, and mental worlds, while evolving gross consciousness of the gross world, and while involving consciousness of the subtle and mental planes of the subtle and mental worlds. మన రీక్యాప్ ఇస్తున్నారు అన్నమాట, ముందు నుంచి ఏం జరిగిందో. అలాగా ఈ ప్రయాణం ప్రారంభించినటువంటి ఈ స్వస్వరూప ఎరుకగలటువంటి ఆత్మ, ఈ చైతన్యం గల ఆత్మ, అంటే ముందు నుంచి ప్రయాణం ప్రారంభించి ఇప్పుడు చైతన్యం వచ్చింది కదా, దానికి ఆ ప్రయాణం గురించి చెప్తున్నారు అనమాట. అన్కాన్షియస్ ఆఫ్ అప్పట్లో ఫస్ట్లో ఏంటంటే దాని యొక్క అనంత స్థితి, పరమాత్మ స్థితి దానికి అనుభవంలోనికి లేదు. అది అవి ఎరుకలో లేదనమాట. ప్రయాణం ప్రారంభించినప్పుడు అది ఏమనుకుంటుంది, అప్పుడు రకరకాల అనుభవాలను పోగు చేసుకుంటూ, రకరకాల సంస్కారాలను పొందుతూ, వాటిని అనుభవిస్తూ, అలాగే వాటితోటి తాదాత్మ్యం చెందుతూ, అది పరిమితమైనటువంటి బుద్భుతప్రాయమైనటువంటి ఈ స్థితులు పొందుతూ అది ముందుకు సాగుతూ ఉంటుంది అనమాట. గ్రాడ్యువల్గా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. అలాగే ముందుకు వెళ్తూ గ్రాస్, షటిల్ అండ్ మెంటల్ వర్డ్స్, అలాగే ఈ 3 గ్రాస్ స్థూల ప్రపంచాన్ని, సూక్ష్మ ప్రపంచాన్ని, మానసిక ప్రపంచాన్ని అలా ఎవల్యూషన్ అనే ప్రక్రియ ద్వారా ముందుకు సాగుతూ gross consciousness of the gross world, and while involving consciousness of the subtle and mental planes of the subtle and mental worlds. అలా ఎవల్యూషన్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఈ స్థూల ప్రపంచంతో అనేక జాతులతోటి, అనేక వస్తువులతోటి తాదాత్మ్యం చెందుతూ ముందుకు సాగిన తర్వాత ఒక్కొక్కసారి ఇన్వల్యూషన్ ప్రక్రియలోకి ప్రారంభించినప్పుడు, అంతర్ముఖ ప్రయాణం ప్రారంభించిన తర్వాత ఈ సూక్ష్మ ప్రపంచానికి, మానసిక ప్రపంచంలోనికి ప్రవేశిస్తుంది అని రీక్యాప్ ఇచ్చారు ముందు జరిగిన దానికి. జై బాబా సార్. ఇంకొక పారాగ్రాఫ్ ఉందండి. Involution of consciousness of the Atma culminated
by the grace of a perfect master, led the Atma to self-realization of its infinite state of Paramatma. అక్కడ పరమాత్మ చిన్న స్థాయిలో ఉన్నటువంటి ఒక ఆత్మ, ఒక పరిమిత ఆత్మ కింద ప్రయాణించిన ఒక ఆత్మ పరమాత్మ అయ్యేటువంటి స్థితిని ఇక్కడ మళ్ళా చెప్తున్నాను. అలాగా అంతర్ముఖం అవుతూ, ఆ చైతన్యం అంతర్ముఖం అవుతూ ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఉన్నత స్థితికి చేరుతుందండి. ఎక్కడికి అంటే ఒక సద్గురువు స్థాయికి చేరుతుంది. అలాగా ఆత్మని ముందుకు తీసుకెళ్తాం. లెట్ ది ఆత్మ టు సెల్ఫ్ రియలైజేషన్ ఆఫ్ ఇట్స్ ఇన్ఫినిట్ స్టేట్ ఇన్ పరమాత్మ. అది అసలైన స్వస్వరూప జ్ఞానం, అసలైనటువంటి పరమాత్మ జ్ఞానం, పరమాత్మలో లీనమవడానికి ఆ ఆత్మని ముందుకు నడిపిస్తుంది అని ఇక్కడ ఈ రీక్యాప్ ఇచ్చారన్నమాట. ఈ 3 పారాగ్రాఫ్లు మనం చదివినంత మొత్తం అంతా కూడా. జయబాబు బాబు, సద్గురు స్థాయికి చేరడం కాదే, సద్గురు అనుగ్రహంతో పరమాత్మ స్థాయికి చేరడం. ఓకే 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 సరే, ఈ ఫుట్ నోట్ కూడా చదివాను సార్, మీది అలా మనం స్కిప్ అయింది. However, those in the 6th plane of consciousness realize God at the time of dropping their bodies. అంటే ఈ 6th plane నుంచి 7th planeకి వచ్చిన తర్వాత రియలైజేషన్ ఎప్పుడు వస్తుంది అంటున్నారంటే వాళ్ళ యొక్క శరీరాలు విడిచిపెట్టి ముందు వస్తుంది అంటున్నారు అనమాట. కొద్ది రోజుల ముందని ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. జయబాబు సార్, అదే గ్రేస్ వరకు నడిపిస్తుంది అనమాట. అది సద్గురు కృప వరకు నడిపిస్తుంది. జయబాబు సార్, ఎవరైనా మాట్లాడతారండి క్వశ్చన్స్? ఓకే, సో ఇలా స్వస్వరూప ఎరుకను పొందినటువంటి మానవాత్మ ఆ భగవంతుని లక్షణాలైనటువంటి అనంత శక్తి, జ్ఞానము, ఆనందమును అనుభవిస్తూ ఉంటుంది శాశ్వతంగా. ఇక అంతేకాకుండా అది ఆ 3 లక్షణాలని, భగవంతుని లక్షణాలని అది ప్రతిబింబిస్తూ ఉంటుంది, దాని చుట్టూ ప్రసరిస్తూ ఉంటుంది. అయితే కొన్ని నిర్దిష్టమైన సందర్భాలలో ఇలా స్వస్వరూప ఎరుకను పొందినటువంటి మానవాత్మ తన అనంత శక్తిని, అనంత జ్ఞానాన్ని, అనంత ఆనందాన్ని బంధనాలలో ఇరుక్కుపోయి ఉన్నటువంటి, అంటే సంస్కార బంధనాలలో ఇరుక్కుపోయి ఉన్నటువంటి మానవాత్మలను ఆ స్థూల ప్రపంచం నుండి, సూక్ష్మ ప్రపంచం నుండి, స్థూల ప్రపంచం నుండి, అలాగే స్థూల రూపాల నుండి, సూక్ష్మ రూపాల నుండి, మానసిక రూపాల నుండి ఉద్ధరించడానికి ఈ 3 శక్తులను వినియోగిస్తారట. అది మనం చెప్పుకున్నాం కదా అనేక సందర్భాల్లో సద్గురువులు. ఇంకా నెక్స్ట్ పేరా సమప్ చేస్తున్నారు బాబా. రోల్ చేయండి కొంచెం లక్ష్మణ్. ఇలా స్వస్వరూప ఎరుకను పొందడం కోసము ఇంత ప్రయాణము చేపట్టినటువంటి ఈ ఆత్మ దాని యొక్క మొత్తం ట్రాక్ అంతా చెప్పుకొస్తున్నారు. మొట్టమొదట తాను పరమాత్మను అనేటువంటి విషయం మీద ఎటువంటి ఎరుక లేకుండా ఉండేది. అది అనేక సంస్కారాలను పోగు చేసుకుంటూ కదా అనేక రూపాలతో జత కలుస్తూ స్థూల శరీర ఎరుకను పొందింది, స్థూల ప్రపంచం యొక్క అనుభవాలను పొందింది, సూక్ష్మ శరీరం యొక్క ఎరుకను పొందింది, సూక్ష్మ ప్రపంచం యొక్క ఎరుకను పొందింది, అనుభవాన్ని పొందింది. అలాగే మానసిక శరీరం యొక్క ఎరుకను పొంది మానసిక ప్రపంచం యొక్క అనుభవాన్ని పొందింది. ఇలా పరిణామక్రమము, పునర్జన్మ ప్రక్రియ, అంతర్ముఖ ప్రయాణము అనేటువంటి ఈ ప్రక్రియల గుండా ప్రయాణం చేసి 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 వచ్చింది. కొంచెం రోల్ చేయండి లక్ష్మణ్. అది ఇక చివరికి 6వ భూమికి చేరుకున్న తర్వాత సద్గురువు యొక్క సహాయంతో కదా నేను పరమాత్మని అనేటువంటి స్వస్వరూప అనుభవాన్ని పొందింది అని ఇక్కడ ఆ సమ్మరీ బాబా చెప్పారు.
తర్వాత ఇంకా బాబా ఏం చెప్తున్నారు, ఇక్కడి నుంచి నెక్స్ట్ చదవాలి కదండి. చదవచ్చు. అయితే ఫుట్ నోట్లో ఒక విషయాన్ని బాబా చెప్పారు. ఏముంటుంది, 6వ భూమికలో ఉన్నటువంటి ఆత్మ అది శరీరం విడిచిపెట్టేటువంటి సమయంలో భగవద్ అనుభవాన్ని పొందుతుంది అని చెప్పారు. అది అంటే 6 నుంచి 7కి వెళ్ళడం అనేటువంటిది శరీరం విడిచిపెట్టేటువంటి సందర్భంలో జరుగుతుంది. అది మాత్రం సద్గురువు యొక్క అవతారణ యొక్క సహాయంతోనే అది సాధ్యమవుతుంది అని కూడా చెప్తారు. ఓకే, జై బాబా సార్. జై బాబా సార్. సార్ ఇక్కడ అనంత ఆనందము, అనంత శక్తి ఇవన్నీ అంటే ఇవన్నీ యూజ్ చేసుకుంటారు సార్ మూడింటిని. అవి భగవంతుని లక్షణాలండి. ఆ 3 లక్షణత్రయము అంటాం. భగవంతుని లక్షణత్రయం అంటే ఒకడు భగవంతుడా కాదా అంటే, మనం టైఫాయిడ్ వచ్చిందనుకోండి వెంటనే ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేయించేస్తాం. ఆ పారామీటర్స్ ఉంటే టైఫాయిడ్ అని కన్ఫర్మ్ చేస్తారు కదా. అలాగే ఒకడు భగవంతుడా కాదా అంటే ఈ 3 లక్షణాలు ఉంటే వాడు భగవంతుడే అది బాబా ఇచ్చిన అండర్స్టాండింగ్. అది గాడ్ స్పీక్స్లో. సో భగవద్ అనుభవమును పొందిన వ్యక్తి ఈ 3 లక్షణాలని అనుభవంలోకి తెచ్చుకుంటాడు, అనుభవిస్తాడు. అయితే ఇతరుల కోసము వాటిల్ని ఉపయోగించడం అనేది బ్రహ్మానుభవమును పొందిన ప్రతి వ్యక్తికి అది కుదరదు, సాధ్యం కాదు. ఇన్ సర్టెన్ కేసెస్ చూడండి బాబా వాడుతున్నారు, కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో మాత్రమే ఈ తనకున్నటువంటి భగవంతుని లక్షణత్రయాన్ని ఇతరులను ఉద్ధరించడం కోసం వాడుతాడు. అంటే దైవీ ప్రణాళికలో ఆ బాధ్యత వీళ్ళకి అప్పగించబడినప్పుడు మాత్రమే వాటిల్ని వినియోగించగలడు. అలా వినియోగించే వాళ్ళనే సద్గురువులు అన్నారు. ఓకే సార్, రైట్. ఓకే, జై బాబా. జై బాబా. జై బాబా, జై బాబా. ఏం లేదు, ఇప్పుడు మనకి ఫస్ట్ సోలు 6th ప్లేన్ నుంచి 7th ప్లేన్ వచ్చినప్పుడు ఫస్ట్ సోలు ఈ సద్గురు అనుగ్రహం అది ఎలాగా వస్తుంది? అప్పుడు ఎవరు ఉంటారు? అది డిస్కస్ చేశారమ్మా బాబా, చాలా డీటెయిల్గా ఉంది. వద్దాం అక్కడికి. సెపరేట్గా ఉందా? సెపరేట్గా ఉంది అది. జై బాబా. ఓకే ఓకే, జై బాబా. Thus it is that when the consciousness of Atma gained self-consciousness and experienced infinite power, knowledge and bliss, the Atma realized that it exists eternally. అయితే ఎప్పుడైతే ఈ ఆత్మ 7వ భూమికి చేరుకొని తన స్వస్వరూప చైతన్యాన్ని పొందిందో, అలా పొంది తన యొక్క అనంత శక్తి, జ్ఞాన, ఆనందాన్ని అనుభూతి చెందుతుందో, ఈ 3 లక్షణత్రయాన్ని అనుభూతి చెందిందో, అప్పుడు ఆత్మ ఏమని తెలుసుకుంటుంది అంటే తాను శాశ్వతంగా ఉన్నాను, శాశ్వతంగా ఉన్నది నేను మాత్రమే అనే విషయాన్ని ఆత్మ తెలుసుకుంటుంది. దట్ ఆల్ త్రూ ద ట్రవైల్ టు గెయిన్ సెల్ఫ్ కాన్షియస్నెస్, ద ఇంప్రెషన్స్, ఎక్స్పీరియన్సెస్ అండ్ ద అసోసియేషన్ ఆఫ్ ద గ్రాస్, సటిల్ అండ్ మెంటల్ బాడీస్ అండ్ ద వరల్డ్స్ ఫర్ నథింగ్ బట్ ఏ వేకెంట్ డ్రీమ్. అయితే అంతవరకు ఈ యొక్క స్వస్వరూప చైతన్యాన్ని పొందాలనే ప్రయాసలో అది అంతవరకు పొందినటువంటి సంస్కారాలు, అనుభవాలు, అలాగే స్థూల, సూక్ష్మ, మానసిక శరీరాలతోనూ అది చెందినటువంటి తాదాత్మ్యత, అది స్థూల, సూక్ష్మ, మానసిక ప్రపంచాల్లో పొందినటువంటి అనుభవాలు, ఇవన్నీ కూడా కేవలం వట్టి కళ మాత్రమే. అది కళ తప్ప ఇంకేమీ కాదు, ఉన్నది నేను మాత్రమే. నా యొక్క లక్షణాలు అనంత శక్తి, జ్ఞాన, ఆనందం అనే విషయాన్ని తెలుసుకుంటుంది. అది తెలుసుకున్నప్పుడు అంతవరకు అది పొందిన అనుభవాలు, సంస్కారాలు, ఈ ప్రయాసలో దానికి తారసపడినవన్నీ కూడా ఒక కళ మాదిరి వంటివే, కానీ తన నిజస్వరూపం మాత్రం అది శాశ్వతంగా ఎప్పుడూ ఉంటుందన్న విషయాన్ని తెలుసుకుంటుంది. అండ్ దట్ ది ఐడెంటిఫికేషన్ విత్ ద గ్రాస్ బాడీస్, క్రియేచర్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ and all the experiences of the 3 worlds and the 6 planes with all of their paraphernalia had their relative existence sustained and maintained as long as the consciousness of the Atma was immature. అయితే మనం మరి ఈ ప్రయాణంలో
చాలా చదువుకుంటూ వచ్చాం. ఆ గ్రాస్ బాడీస్ని, అది డిఫరెంట్ గ్రాస్ బాడీస్, ఆ రాయి మొదలుకొని మానవాత్మ వరకు అన్ని రకాల జీవుల్లోనూ ఆత్మ ఏ రకంగా ప్రయాణించింది, అలాగే ఈ 3 ప్రపంచాల్లోనూ ఏ రకమైనటువంటి అనుభవాలు పొందుతూ వచ్చింది, 6 భూమికలు ఏ రకంగా ఉన్నాయి, దాని సరంజామాతో సహా అది ఇంతవరకు పొందినటువంటి అనుభవాలు యొక్క ఎగ్జిస్టెన్స్, అది దాని తాలూకు అస్తిత్వం ఎంతవరకు ఉంటుంది అంటే ఆత్మ యొక్క చైతన్యం పూర్తిగా పరిపక్వం చెందనంత వరకు మాత్రమే వీటికి నిజమైన అస్తిత్వం ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆత్మ యొక్క చైతన్యం ఎప్పుడైతే పరిపూర్ణంగా పరిపక్వత చెందిందో అంతవరకు జరిగిన ఈ ప్రయాసలో జరిగినటువంటి ప్రయాణం అంతా కూడా ఒక కళ మాదిరిగానే ఉంటుంది. దాని ఎగ్జిస్టెన్స్, దాని అస్తిత్వం కేవలం చైతన్యం అపరిపక్వంగా ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. కానీ చైతన్యం పరిపక్వం అవ్వగానే వాటికి ఎగ్జిస్టెన్స్ లేదు అన్న విషయాన్ని గ్రహిస్తుంది. మెచ్యూరిటీ వాజ్ ఓన్లీ గెయిన్డ్ ఇన్ ద 7th plane విత్ ద కాన్షియస్నెస్ ఫుల్లీ ఇన్వాల్వ్డ్. అయితే ఈ పరిపక్వత ఎప్పుడు లభిస్తుందట? చైతన్యం యొక్క పరిపక్వత, పూర్తి పరిపక్వత ఎప్పుడు లభిస్తుందంటే ఆత్మ 7వ భూమికలోకి ప్రవేశించేప్పుడు మాత్రమే ఈ చైతన్యం యొక్క పరిపక్వత దానికి లభిస్తుంది. కానీ అంతవరకు అది అపరిపక్వంగానే ఉంటుంది. 6వ భూమిక వరకు కూడా మనం చైతన్యం అపరిపక్వంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతవరకు అనుభవాలు, ఈ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొనసాగుతూ వస్తూ ఉన్నాయి. 7వ భూమికి రాగానే చైతన్యం పరిపక్వమైంది. పరిపక్వం అవడంతో దాని యొక్క స్వస్వరూప యొక్క అనుభవాన్ని పొందింది. దిస్ లెట్ ది ఆత్మ టు రియలైజ్ సెల్ఫ్ ఆర్ మేడ్ ద ఆత్మ ఫుల్లీ కాన్షియస్ ఆఫ్ గాడ్ రియలైజేషన్. ఎప్పుడైతే చైతన్యం పరిపక్వమైందో అప్పుడు ఆత్మ తన స్వస్వరూపాన్ని అనుభవంతో తెలుసుకుంది. అలాగే తానే భగవంతుణ్ణి అన్న విషయాన్ని, ఆ బ్రహ్మానుభవాన్ని పూర్తిగా ఎరుకతో గ్రహించింది. ఇన్ అదర్ వర్డ్స్, ది ఆత్మాస్ ఓన్ ఇన్ఫినిట్ స్టేట్ ఇన్ పరమాత్మ వాజ్ కాన్షియస్లీ రియలైజ్డ్. ఇది మనం ఒక ఫస్ట్ చాప్టర్లో చూస్తే నిజానికి ఆత్మ పరమాత్మ ఒక్కటే. కానీ ఈ ఆత్మ అనేది ఒక బుడగ మాదిరిగా, ఒక బిందువు, అది దాని చుట్టూ ఒక బుడగని, ఒక లేయర్ని ఫామ్ చేసుకొని నేను వేరు, ఈ మహాసాగరం వేరు అనేటటువంటి భావనతో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అది ఎప్పుడైతే ఈ ప్రయాణం ముగిస్తుందో, అంటే 7వ భూమికలోకి ఆత్మ చేరుకుంటుందో అప్పుడు ఆ బుడగ పేలిపోయి ఆ బిందువు నేనే, ఆ మా సింధువుని అన్న విషయాన్ని గ్రహిస్తుంది. అదే ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఆత్మ తన యొక్క నిజమైనటువంటి అనంత స్థితి యొక్క ఎరుకను పూర్తిగా తెలుసుకుంటుంది. 7వ భూమికలో తానే పరమాత్మను అన్న విషయాన్ని గ్రహిస్తుంది అని ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో చెప్తున్నాను. అక్కడ రియలైజ్డ్ అన్న విషయానికి ఫుట్ నోట్ ఏదో పెట్టి ఓకే, అది ముందుది అనుకుంటా. ఓకే, సరే, అది అక్కడ అస్గర్ అనే పోయిట్ చెప్పిన ఒక కవిత ఉందండి. 100 times I felt that I held your garment firmly in my hands. When I opened my eyes, I was amazed to discover that it was my own garment that I was holding. ఇది బహుశా 6th planeకి 7th planeకి అన్న అనుభవానికి కంపేర్ చేస్తూ అస్గర్ అనేటటువంటి పోయిట్ చెప్తున్నది. నేను నీ ఒక దామన్న పట్టుకొని ఉన్నాను, నీ దామన్న పట్టుకొని ఉన్నాను. చాలాసార్లు నేను కొన్ని వందలాది సార్లు నేను అనుకున్నది ఏంటంటే, నేను పట్టుకున్నది నీ యొక్క దామన్ని, నీ యొక్క ఆ వస్త్రం, నీ యొక్క కొంగుని మాత్రమే అని నేను అనుకున్నాను. ఆ చేతిలో ఉన్నది నీ కొంగని నేను అనుకున్నాను. కానీ నేను కళ్ళు తెరిచి చూస్తే నాకు తెలిసింది ఏంటంటే, నేను పట్టుకున్నది నా కొంగని మాత్రమే, ఇంకెవరిది కాదు అని. అంటే అంతవరకు భగవంతుడు తన ఎదుటి ఉన్నాడు అని అనుకున్నాడు. 7వ భూమికలోకి ఎప్పుడైతే ప్రవేశించాడో ఆ భగవంతుడిని నేనే అనే తన యొక్క స్వస్వరూప అనుభవాన్ని పొందాడు. ఆ విషయాన్ని కవి చాలా చక్కగా ఇక్కడ వర్ణించాడండి. ఇక 2వ ఫుట్ నోట్లో ఏంటుందంటే, ద గాడ్ రిలీజ్డ్ మ్యాన్ ఈజ్ ద ఆల్మైటీ ప్లస్ నాలెడ్జ్ అండ్ కాన్షియస్నెస్. అయితే బ్రహ్మానుభవం 7వ భూములకు ప్రవేశించగానే గాడ్ రియలైజేషన్ వచ్చింది అని చెప్తాం కదా. ఆ బ్రహ్మానుభవం పొందినటువంటి వ్యక్తి ఆల్మైటీ, ఆయన భగవంతుడు, ప్లస్ నాలెడ్జ్ అండ్ కాన్షియస్నెస్, భగవంతుడితో పాటు జ్ఞానము మరియు చైతన్యం. హీఈస్ ఇన్ ద పర్ఫెక్ట్ వేక్ఫుల్ స్టేట్, ఆయన పరిపూర్ణమైనటువంటి మెలకువ గల స్థితిలో ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. అయితే దీన్ని మనం చాలాసార్లు అనుకున్నాం. పరిపూర్ణమైనటువంటి మెలకువ స్థితి 7వ భూమిక. అయితే సార్ కూడా ఆ గైడ్లో మనకి కంపేర్ చేస్తూ చెప్పారు కదండి, నిద్రపోవడం, పరిపూర్ణంగా మేలుకోవడం అనేది గమ్యం. అయితే దానికి, ఆ గమ్యాన్ని చేరుకోవడంలో మనం కళ్ళు తెరుచుకుంటూ ఉండే ప్రక్రియ
అనేది ఈ జర్నీగా పోల్చుకుంటే పూర్తిగా మెలుగుగా ఉన్న స్థితిని ఈ గాడ్ రిలేటెడ్ స్టేట్తో పోల్చవచ్చు. హీ ఈజ్ నాలెడ్జ్, నోయర్ అండ్ నోన్. ఆయనే జ్ఞానం, ఆ జ్ఞానాన్ని పొందడం కోసం ప్రయాసపడే వాడు, అలాగే నోన్, ఆ తెలుసుకున్న జ్ఞానం కూడా తనే. హీ ఈజ్ ద లవర్ అండ్ ద బిలవెడ్. ఆయనే ప్రేమికుడు, అలాగే ఆయనే ప్రేమికుడు మరియు ప్రియతముడు. అంటే అంతవరకు తాను వేరే దానికోసం ప్రయాసపడుతున్నాడేమో అనుకున్నాడు, కానీ తను చివరికి తెలుసుకుందంటే ఆ ప్రియతముడిని నేనే అన్న విషయాన్ని తెలుసుకున్నాడు. హీ నోస్ దట్ హీ ఈజ్ ఇన్ ఎవ్రీ జీవాత్మ అండ్ దట్ ఎవ్రీ వన్ ఈజ్ ఇన్ హిమ్. అంతేకాదు, తనే కాదు, తన చుట్టూ ఉన్నటువంటి సర్వ జీవరాశుల్లో కూడా తానే ఉన్నాడని, అలాగే అవన్నీ కూడా తనలోనే ఉన్నవన్న విషయాన్ని కూడా తెలుసుకుంటాడు భూమికి చేరగానే. ద గాడ్ రిలేటెడ్ మ్యాన్ నోస్ దట్ హీ ఈజ్ ద బీ ఆల్ and the end all of existence, and that he always was and will remain the same one infinite ocean of truth. అలాగే బ్రహ్మానుభవం కలిగినటువంటి వ్యక్తి అంతటా ఉన్నది అన్నింటికీ మూలం, అలాగే అన్నింటికీ అంతం, ఈ సర్వ అస్తిత్వాన్ని మొత్తానికి ఆరంభం అంతం తానే. అలాగే గతంలో ఉన్నది, భవిష్యత్తులో ఉన్నటువంటి ఏకైకుడైనటువంటి అనంతమైనటువంటి ఆ సత్యం కూడా తానే అన్న విషయాన్ని గ్రహిస్తాడు. But the ordinary man does not know whence he came, whither he will go. అయితే సాధారణమైనటువంటి మానవుడికి అడిగా అనుకో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎక్కడికి, నీ ప్రయాణం ఎక్కడికి అనే విషయం ఆ సాధారణ మానవుడు ఎవరికి కూడా అవగతం కాదు. కానీ బ్రహ్మానుభవం పొందినటువంటి వ్యక్తికి ఉన్నదంతా నేనే అన్న విషయాన్ని ఆయన గ్రహిస్తాడని ఇక్కడ చెప్తున్నాను. ఈ పారాగ్రాఫ్ ఇక్కడ వరకు అయింది. సమ్అప్ చేస్తారు, మాట్లాడతారు క్వశ్చన్స్. చాలా క్లియర్గానే చెప్పడం జరిగిందండి. క్లుప్తంగా మనం బిగినర్స్ వెర్షన్లో చెప్పుకున్నట్టుగా భగవంతుడు 3 స్థితులు. మొట్టమొదటి స్థితిలో గాఢ నిద్రావస్థలో ఉంటాడు భగవంతుడు. చివరి 3వ స్థితిలో పూర్తి మెలకువతో ఉంటాడు భగవంతుడు. అంటే తాను భగవంతుడని తెలుసు, తనకు అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత ఆనందము అనే లక్షణాలు ఉన్నాయని కూడా తెలుసు. సో ఆ 1వ స్థితి నుంచి 3వ స్థితిలోకి రావడం కోసము తప్పనిసరిగా స్వప్నావస్థలోంచి వెళ్ళవలసి వచ్చింది. ఆ స్వప్నావస్థయే రాయి నుంచి 6వ భూమిక వరకు జరిగే ప్రయాణము. అదే ఇక్కడ చెప్తున్నారు. అయితే ఈ ప్రయాణం అంతా కల్లో జరిగింది. ఇప్పుడు ఉదాహరణకి మా మనవడు లేస్తాడు, తాత కల్లో పాము ఎంత తరివేసిందో చెప్పలేను నేను అంటాడు. అరగంట సేపు చెప్తాడు. నస పెట్టకరా, నాకు చెప్పక టైం వేస్ట్ అంటాం. ఎందుకని అది కల్లో వచ్చింది. అది ఎంత ప్రమాదంగా కనిపించవచ్చుగా ఆ సంఘటన, కానీ అది ఎటు విలువ లేనట్టిది. అలాంటి ప్రయాణం ఇదంతా కూడా అని బాబా చెప్తున్నారు. ఈ ఆత్మ చేసిన ప్రయాణం అంతా కూడా ఈ సంస్కారాలు పోగేసుకోవడం, అనుభవాలు పొందడం, మళ్ళీ రూపాలు ఎత్తడం, మళ్ళీ అనుభవాలు పొందడం, ఇలాగ రూపాన్ని పెంచుకుంటూ చైతన్యాన్ని వృద్ధి చేసుకుంటూ పరిణామ ప్రక్రియ, తర్వాత పునర్జన్మ ప్రక్రియ, తర్వాత అంతర్ముఖ ప్రయాణం. ఇదంతా కూడా ఆత్మ తనకు తానెవరో తెలియనటువంటి అపరిపక్వ దశలో ఉన్నంత వరకే సాగింది. అది 7వ భూమికలోకి రాగానే ఏమైంది? 6వ భూమిక వరకు కూడా తనెవరో తనకు తెలియదు. 6వ భూమికలో ప్రియతముడిని దూరంగా చూసి ఆహా ఎప్పుడు ఒకటైపోతానో, ఆయనతో ఎప్పుడు ఒకటైపోతానో అనుకుంటాడట. తీరా 7వ భూమికలో అడుగుపెట్టగా ముసుగు తీస్తే చిచ్చి నేనే ఇది, ఇన్నాళ్ళు నేను ఒకటైపోవాలని వెంపర్లాడింది నా గురించే అని తెలుసుకుంటాడు అనమాట. అది దీని యొక్క మొత్తం సారం అంతా. అంటే ఎవడో కాదు ప్రియతముడు, నేనే. అంచేత ఆత్మ పరమాత్మ ఒకటి అయిపోవడం అనుకునే కంటే అసలు ఉన్నది నేనే అనే విషయం తెలుసుకుంటాడు అనమాట. అంచేత భగవద్ అనుభవం అంటే ఉన్నది నేను ఒక్కడినే అనేటువంటి అనుభవం అనమాట. అది అంచేత అది భగవద్ అనుభవము, బ్రహ్మానుభవము, స్వస్వరూప అనుభవము. అంటే ఆ ఉన్నది నేనే, ఆ భగవంతుడిని నేనే, వేరెవడు లేడిక, నేను ఒక్కడనే ఉన్నాను అనేటువంటిది. దీన్ని ఏమన్నారంటే ఆత్మ పరమాత్మ అనుభవాన్ని అది
ఎరుకతో పొందుతుంది. దాన్నే గాడ్ రియలైజేషన్ అని అంటాము. అది కింద ఫుట్ నోట్లో కూడా వివరంగానే చెప్పాడు లక్ష్మణ్ సంతోష్. అది ఎందుకంటే రెండు లేవు, ఇన్ని పాత్రలు కనపడుతూ ఉన్నాయి. ఏది జ్ఞానము పొందగోరేవాడు, పొందబడిన జ్ఞానం, ఈ మూడు కూడా ఒకటే. ప్రేమ, ప్రేమికుడు, ప్రియతముడు, ఈ మూడు కూడా ఒకటే. ఇది భగవద్ అనుభవం పొందిన ఆత్మ పొందేటువంటి అనుభవం అన్నమాట. అది ఇన్ని లేవు అసలు, ఇన్ని కింద కనపడుతోంది. ఎందుకని స్వప్నావస్థలో ప్రయాణం చేయడం వలన. కానీ సత్యములోకి మేలుకుంటే ఒక్కటే, ఇన్ని లేవు. ఎస్ సార్, చెప్పండి. అస్గర్ అనేవాడు కూడా సద్గురు అండి. హలో, అస్గర్ అవ్వచ్చండి బహుశా, అంటే మనకి కన్ఫర్మ్డ్గా తెలియదు కానీ సాధ్యమైనంత వరకు. సారీ, మ్యూట్లో పెట్టేసి మాట్లాడేస్తాను. It is only after the final annihilation of the mind and the wearing out of the curtain of mental impressions that the consciousness can function in full freedom from all the impressional bindings. అయితే ఈ యొక్క కాన్షియస్నెస్ పూర్తిగా మెచ్యూర్ అయ్యి పరిపూర్ణంగా స్వేచ్ఛగా అది తన పనిని చేయాలి అంటే, తన కార్యాన్ని అది నిర్వర్తించాలి అంటే అది ఎప్పుడు జరుగుతుందంటే, మనస్సు సమూలంగా నాశనమైన తర్వాత, అలాగే మానసిక సంస్కారాల యొక్క ముసుగు పూర్తిగా తొలగిపోయినప్పుడు మాత్రమే ఈ చైతన్యం అనేది అన్ని సంస్కారాల బంధనాల నుండి కూడా పూర్తి స్వేచ్ఛను పొంది తన పని తాను చేయగలుగుతుంది. దిస్ మీన్స్ క్రాసింగ్ ద డీప్ ఎబిస్ విచ్ సెపరేట్స్ ద 6th plane ఫ్రమ్ ద 7th plane. అయితే 6వ భూమికి నుండి 7వ భూమికి వెళ్ళడాన్ని ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, అతని యొక్క మనస్సును సమూలంగా నాశనం చేసుకోవాలి, లేదా ఆ మిగిలినటువంటి ఆ మెంటల్ ఇంప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెంటల్ ఇంప్రెషన్స్ అనే ముసుగు తొలగిపోవాలి అంటే అర్థం ఏంటో చెప్తున్నారు. అది ఒక పెద్ద అఘాతం. 6వ భూమికి నుండి 7వ భూమికి మధ్యలో ఒక పెద్ద అఘాతాన్ని మనం ఊహించుకుంటే, ఆ అఘాతాన్ని దాటుకుంటూ వెళ్ళడం అనమాట. 6వ భూమికని దాటుకొని 7వ భూమికి ప్రవేశించడం అనేది. The 7th plane is the formless abode of the highest of the high. ఈ 7వ భూమిక అనేది ఏమిటి అంటే, ఆ సర్వోన్నతుడి లేదా ఉన్నతోన్నతుడి యొక్క నిరాకార నివాసం లేదా ఆవాసంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫార్మ్లెస్ అబోర్డ్ ఆఫ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై దగ్గర ఫుట్ నోట్లో ఏముందంటే, ద రీడర్ ఈజ్ రిఫర్డ్ టు ఫరీదుద్దీన్ అత్తర్స్ Mantak ut-Tayr, a Sufi allegory generally known as the Conference of the Bird, for a delightful description of the journey through the plains. అయితే ఈ యొక్క సూఫీ పోయిట్ ఎవరో ఫరీదుద్దీన్ అత్తర్ అనేటటువంటి ఆయన రాసినటువంటి ద కాన్ఫరెన్స్ ఆఫ్ ద బర్డ్స్ అనే గ్రంథంలో ఈ భూమికలకు సంబంధించినటువంటి వర్ణన చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. Okay, the 7th plane is the formless abode of the highest of the high. The most high or the infinite God as truth can be realized only by transcending the entire realm of imagination. అయితే ఈ 7th plane లోకి ఎంటర్ అవ్వడం అంటే సర్వోన్నతుడి యొక్క ఆ ఆవాసమైనటువంటి 7వ భూమికలోకి ఎంటర్ అవ్వడం అంటే ఏంటో ఇక్కడ చెప్తున్నారు. అంతవరకు మనం ఈ 7 భూమికలు లేదా ఈ ఎవల్యూషను, రీఇన్కార్నేషన్, ఇన్వల్యూషన్, దీని అంతటినీ కూడా ఇది ఊహకు సంబంధించినటువంటి పరిధి. ఈ ఊహకు సంబంధించినటువంటి పరిధిని దాటిన తర్వాత మాత్రమే అత్యంత ఉన్నతం లేదా అనంతం అయినటువంటి భగవంతుడినే సత్యంగా 7వ భూమికలో అనుభవంతో అది తెలుసుకోగలదు. ఓన్లీ ఆన్ ది 7th plane does the soul fulfill the initial urge for the self-knowledge by experiencing its own self as identical with the unchanging, eternal, indivisible and formless oversoul
with infinite knowledge, infinite reality, and infinite power and infinite bliss. అయితే 7వ భూమికలో మాత్రం అది ఆత్మ తన యొక్క మొదట అసలు ఈ ప్రయాణం అంతా ఎక్కడి నుండి ప్రారంభమైంది, ఇనీషియల్ అర్జ్, దానికి కలిగినటువంటి ఆ ఆది ప్రేరణ, తొలి ప్రేరణ ఏదైతే ఉందో, ఆ తొలి ప్రేరణ ఏంటి, నేను ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం. ఆ సమాధానాన్ని ఈ 7వ భూమికలో మాత్రమే పొందగలుగుతుంది. తన యొక్క ఆ యొక్క స్వీయ జ్ఞానం కోసం దానిలో కలిగినటువంటి ఆత్మ ఆది ప్రేరణకు ఈ 7వ భూమికలో మాత్రమే అది సమాధానాన్ని పొందుతుంది. అది పొందినప్పుడు అనంత జ్ఞానం, అనంత సత్యం, అనంత శక్తి మరియు అనంత ఆనందాలతో కూడినటువంటి ఎలాంటి మార్పు లేని శాశ్వతమైన అవిభాజ్యమైనటువంటి రూపరహితమైనటువంటి పరమాత్మ మరియు తన స్వస్వరూపం ఈ రెండు ఒక్కటే అన్న విషయాన్ని అది అనుభవంతో తెలుసుకుంటుంది 7వ భూమికలో. అదే ఇది పారాగ్రాఫ్లో చెప్పారు. జై బాబా. ఉన్నాయండి దీన్ని మళ్ళీ 6వ భూమిక దగ్గరికి వచ్చారండి బాబా. 6వ భూమికలో మానసిక సంస్కారాల మాత్రమే, చిట్ట చివరి జాడ మాత్రమే మిగిలి ఉంటుంది అని మనం చదువుకున్నాం కదా. సో అది ఉన్నంత వరకు తన స్వస్వరూప అనుభవాన్ని సంపూర్ణంగా పొందలేదు జీవాత్మ. అది ఆ బ్యాలెన్స్, ఆ శేషము కూడా రాలిపోయిన తర్వాత అప్పుడు 6వ భూమికను వదిలి 7వ భూమికలోనికి ప్రవేశించగలడు. 7వ భూమిక అంటే హైయెస్ట్ ఆఫ్ ది హై. హైయెస్ట్ ఆఫ్ ది హై అంటే ఎవరండి? అవతార పురుషుడు. నా అవగాహనలో అండి బాబా చెప్పింది హైయెస్ట్ ఆఫ్ ది హై. ఆయన శాశ్వతంగా మకా ఉండేటువంటి ప్రదేశం అట 7వ భూమిక. మనం ఒక కథ కూడా చెప్పుకున్నాం. మనం ఒక సూఫీ సద్గురువు చెప్పింది, నేను 7వ భూమికలోనికి ప్రవేశించి సద్గురువుగా భగవంతుడి జీవితాన్ని ప్రారంభించడం మొదలు పెడదామని అడుగుపెట్టాను ఆ రాజ్యంలోకి. అక్కడ ఒక చిన్న కుటీరము, ఒక జత చెప్పులు ఉన్నాయి బయట. ఇదేంటిది, ఈయనెవడు ఇక్కడ శాశ్వతంగా మకా ఉన్నాడు, ఈయనెవడు అనుకున్నట్ట. సో ఎంక్వైరీ చేస్తే ఆయన మహమ్మద్ అనమాట. అంటే హైయెస్ట్ ఆఫ్ ది హై, అవతార పురుషుడు. అవతార పురుషుడు శాశ్వతంగా మకా ఉండేటువంటిది 7వ భూమిక. ఈ సద్గురువు అయినటువంటి ఆత్మలందరూ ప్రయాణాలు చేసుకొని 6 నుంచి 7లోకి అడుగుపెట్టి ఇక్కడికి వస్తారు. కానీ పర్మనెంట్గా ఆయన అడ్రస్ 7వ భూమిక అవతార పురుషుడిది, హైయెస్ట్ ఆఫ్ ది హై అది. అది ఇంకా బాబా ఏం చెప్తున్నారంటే ఈ ప్రయాణం గురించి కిందకు వచ్చాయండి. ఇంకా రోల్ చేయండి. అది అంచేత 6వ భూమిక వరకు, రాయి నుంచి 6వ భూమిక వరకు ఇదంతా స్వప్నావస్థయే, ఇదంతా ఊహా ప్రయాణమే, ఊహలో సాగిన ప్రయాణమే. ఒక్క 7వ భూమికలోకి అడుగుపెట్టినప్పుడు మాత్రమే మొట్టమొదట ఈ ప్రేరణ కలిగించినటువంటి ఆ ఇనీషియల్ అర్జీ, నేను ఎవరిని అని ప్రశ్న వేసుకొని బయలుదేరాడు. ఇంత ప్రయాణానికి మూలం అదే. అది ఆ ఆది ప్రేరణ. అది నేను ఎవరిని. మనం కథ చెప్పుకుంటాం కదా, 7 చేపల కథ. 7 చేపలు, రాజుగారు రాకుమారులు వేటకెళ్ళారు, 7 చేపలు తెచ్చారు, ఆ చేప ఎండలేదు అని ఇలా ప్రశ్నలు వేసుకుని చివరికి ఆ చీమ పొట్టులో పసివాడి వేలు పెట్టాడు. అంచేత ఇదంతా కాన్సిక్వెన్సెస్ జరిగాయని చెప్పుకుంటాం కదా. అలాగే ఈ ఇనీషియల్ అర్జ్ అనేటువంటిది మొదలుపెట్టింది ఇంత గందరగోళాన్ని. ఈ పరిణామ క్రమము, పునర్జన్మ ప్రక్రియ, అంతర్ముఖ ప్రయాణము, బ్రహ్మానుభవం, ఇవన్నీ ఒరిజినల్గా నిద్రలో ఉన్న భగవంతుడు, మెలుగు వచ్చిన భగవంతుడు, ఈ మధ్యలో జరిగినటువంటి గందరగోళం అంతా ఆ ప్రథమ ప్రేరణ, నేను ఎవరిని తెలుసుకోవాలి అనుకున్నాడు. సో దాని యొక్క సాఫల్యము ఇదిగో ఈ 7వ భూమికలోకి వచ్చాక అప్పుడు జరుగుతుంది. ఎందుకని ఇక్కడ తన స్వీయ స్వస్వరూపము, తన ఒరిజినల్ గుణాలను అనుభవపూర్వకంగా తెలుసుకుంటుంది. నేను అనంత జ్ఞానమును, నేను అనంత సత్యమును, అనంత శక్తిని, అనంత ఆనందమును అనేవి అనుభవంతో తెలుసుకోవడం జరుగుతుంది. ఇది 7వ భూమిక. జై బాబా సార్. జై బాబా అండి. సో ఇక్కడితో మనకి ఈ 5th చాప్టర్ కంప్లీట్ అయింది సార్. ఇప్పుడు సమ్మరైజ్ చేయడానికి టైం లేదు, ఇంకా 1 minute ఉంది. కాబట్టి
వచ్చే వారం ఒకసారి హోల్ చాప్టర్ యొక్క సమ్మరీ చెప్పుకొని మనం నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్దాం. సో ఇంకా 1 minute ఉంది. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి దీనికి సంబంధించి? ఓకే, సమయం 6 గంటలు అయిపోయింది కాబట్టి ఇక్కడికి మనం ముగిద్దాం. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం అండి. అంతవరకు సెలవు. జై బాబా. జై బాబా అన్న అందరికి జై బాబా.